హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాయి దుర్గా వ్లాగ్స్ అండి. ఈ వర్షాకాలంలో దొరికే నాటు పుట్టగొడుగులు గురించి చెప్తానండి. ఇవ్వండి, ఇవి నాటు పుట్టగొడుగులు అండి. మనకు బయట దొరుకుతున్నాయండి ఇప్పుడు. కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ, కానీ కొనుక్కు తెచ్చుకుంటే చాలా రుచిగా ఉంటాయి. వీటిని మట్టి ఉంటుంది కదండి, బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇసుకగా ఉంటుంది, మనం 1-4 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇదిగోండి, క్లీన్ చేసిన తర్వాత ఇట్లా ఉన్నాయి. వీటిని మనం నలిగిపోయినట్టు ఉన్నాయి కదండి, అవన్నీ తీసుకుని మనం కట్ చేసుకోవాలండి. వీటిని శుభ్రంగా ఇసుక అనేది లేకుండా మాత్రం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఫస్ట్. ఇవి ఎందుకన్నా మెత్తగా నలిగిపోతాయండి ఆ కాడలు. ఫస్ట్ ఆ కాడలని తీసేసుకోవాలి. గట్టిగా ఉన్నాయి కాడలైనా, గట్టిగా ఉంటే వేసుకోవచ్చు. నలిగిపోయినవి తీసేయాలి. ఇదిగోండి, ఇన్ని అయినాయండి ముక్కలు. గట్టిగా ఉన్న ముక్కలు వేసుకోవచ్చు అనమాట. వీటిని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి, ఎక్కువ దొరికితే కనుక మనకి. కొంచెం ఆయిల్ వేసుకుని, చూసారా, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ముక్కలు వేసుకోవాలండి. మష్రూమ్ ముక్కలు, నాటు పుట్టగొడుగులు అంటాం కదా. ఇవ్వండి, ఇవి వేసుకుని వేయించుకోవాలి. వీటిని ఫస్ట్ ఎందుకు వేయించుకోవాలంటే వీటికి కొద్దిగా జిగురు ఉంటుందండి. ఆ జిగురు పోవాలి అంటే కనుక ముందు ఆయిల్లో కొంచెం వేయించుకుంటేనే రుచి బాగుంటుంది అనమాట. ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్ ఉల్లిపాయలు వేసి వేగిన తర్వాత కూడా ఈ మష్రూమ్ వేసుకోవచ్చు, కానీ ఫస్ట్ ఇవి వేయించుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా సరిపడా ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. హైలో పెట్టి వేయించుకుంటే కొంచెం అడుగంటుతాయి. ఇలా వేయించుకోవాలి బాగా. జిగురు, ఆ వాటర్ అంతా జిగురు అండి. అదిగోండి, ఆ వాటర్ అంతా అయిపోయిన తర్వాత చూసారా, ఇట్లా వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అట్లా వేస్తే ఆయిల్ తక్కువగా కనిపిస్తుంది కానండి, కూరలో సరిపోద్దండి ఆయిల్ మాత్రం. మీరు ఉడికిన తర్వాత చూస్తారుగా, చూసారండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇట్లా వేగిన తర్వాత దీంట్లో కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు సిమ్లోనే, లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి. కొద్దిగా అడుగంటున్నట్టు అట్లా కనిపిస్తుంది, కానీ ఏం అడుగు పట్టదండి, బాగానే ఉంటుంది. పచ్చివాసన పోయిన దాకా వేయించుకున్నాక కొంచెం సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం కారం సరిపడినంత, అంటే పచ్చిమిరపకాయలు వేసాం కండి. కారం కొంచెం వేసినా చాలా ఎర్రగా కనిపిస్తుంది. ఇంట్లో ఆడించుకున్న కారం, కలర్ చాలా ఎర్రగా ఉంటుంది. కారం వేసిందే కొంచెం, అంటే సరిపడా ఎవరి రుచికి సరిపడినట్టు వాళ్ళు వేసుకోవాలి. కొంచెం సేపు అట్లా కలిపేసిన తర్వాత దానికి సరిపడా వాటర్ పోసి అన్నప్పుడు కొంచెం ఇంట్లో మనం గరం మసాలా ఈ కూరని బట్టి వేసుకోండి, ఎవరికి ఎంత కావాలంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒక స్పూన్ అయితే సరిపోతుంది. దీన్ని బాగా కలిసి మసాలా వేసిన తర్వాత బాగా కలిపి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి వీడియోని. ఇవన్నీ చూసారా ఆయిల్ ఎలా కనిపిస్తుందో. దీంట్లో ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర కొత్తిమీర లేక వేయలేదు, చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకో వీడియోలో కలుద్దాం.